ప్రభాస్ ఫౌజీ మూవీ టీమ్ కు రోడ్డు ప్రమాదం. ఒకరి మృతి, పలువురికి గాయాలు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫౌజీ సినిమా. ఈ సినిమా గురించి ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్న సమయంలో జరిగిన ప్రమాదం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని కలిచివేస్తోంది. అభిమానులు, సినీ ప్రముఖులు, చిత్ర యూనిట్ సభ్యులు అందరూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటి, సినిమా ఎక్కడి వరకు వచ్చింది, ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ఆయన కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఒక్కో సినిమా భారీ స్కేల్లో ప్రపంచ స్థాయిలో తెరకెక్కుతుంది. అలాంటి సమయంలోనే ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫౌజీ సినిమా. ప్రేమ కథలను అద్భుతంగా చూపించడంలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హను రాఘవపూడి ఈసారి పూర్తిగా కొత్త జానర్ లో ప్రభాస్ ను చూపించబోతున్నారని సమాచారం. దేశభక్తి, భావోద్వేగాలు, యాక్షన్, ప్రేమ ఆల్ ఎలిమెంట్స్ కలిసిన కథతో ఈ సినిమా రూపొందుతోందని సినీ వర్గాలైతే చెబుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని ఇప్పటికే టాక్ కూడా వినిపిస్తుంది. ఫౌజీ అనే టైటిల్ ని చూస్తే ఇది ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో సాగనున్న కథ అని అర్థమవుతుంది. ప్రేక్షకులకు కొత్త ప్రభాస్ ను చూపించాలనే లక్ష్యంతో దర్శకుడు హను రాఘవపూడి ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. భారీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ తో టాప్ టెక్నికల్ టీమ్ తో సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇమాన్వి నటిస్తోంది. ఆమెకు ఇది పెద్ద అవకాశం అని చెప్పాలి. అలాగే బాలీవుడ్ లెజెండరీ నటుడు మిథున్ చక్రవర్తి, సీనియర్ నటి జయప్రద, ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్, అలాగే రాహుల్ రవీంద్రన్ వంటి అనుభవజ్ఞులైన నటులు కీలక పాత్రల్లో నటించనున్నారు. దీంతో ఈ సినిమా మీద ప్రభావం నుంచే భారీ అంచనాలైతే ఏర్పడ్డాయి. ప్రతి పాత్రకి కథలో ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుందని కూడా సమాచారం. ఇప్పటికే ఫౌజీ సినిమా షూటింగ్ శరవేగంగా కూడా జరుగుతోంది. ప్రభాస్ వరుసగా సినిమాలు లైన్అప్ చేసినప్పటికీ ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. భారీ సెట్స్, యాక్షన్ సీక్వెన్స్లు, భావోద్వేగ సన్నివేశాలు ఆల్ మిక్స్ అవుతూ సినిమా రూపొందుతోంది. ముఖ్యంగా అభిమానులు ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఒక దుర్ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలో చిత్ర యూనిట్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. షూటింగ్ లొకేషన్ కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న డివైడర్ ను ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో అక్కడికక్కడే ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త బయటకు రావడంతో సినిమా యూనిట్ సభ్యులు తీవ్రంగా షాక్ గురయ్యారు. ఈ ప్రమాదంలో ప్రొడక్షన్ యూనియన్ కు చెందిన ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు పర్యవేక్షణ కూడా కొనసాగిస్తున్నారని సమాచారం. ఈ ఘటన టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని విషాదంలో ముంచేసింది. సినిమా షూటింగ్ అంటే కేవలం నటీనటులు మాత్రమే కాదు, వెనక ఎంతో మంది కష్టపడే టెక్నీషియన్స్, ముఖ్యంగా వర్కర్స్, ప్రొడక్షన్ సిబ్బంది అందరూ ఉంటారు. వాళ్ళే సినిమా వెన్నెముక అని చెప్పాలి. అలాంటి వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం. షూటింగ్ స్పాట్ లో పనిచేసే వర్కర్స్ ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తారో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు, నిర్మాతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు నిర్మాతలు ముందుకు వచ్చారని సమాచారం. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చిత్ర యూనిట్ హామీ ఇచ్చిందని తెలుస్తోంది. సినీ పరిశ్రమలో కూడా పలువురు ప్రముఖులు ఈ ఘటనపై స్పందిస్తూ సంతాపం తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర భావోద్వేగంతో పోస్టులు చేస్తున్నారు. సినిమా కోసం పనిచేసే ప్రతి ఒక్కరి బాధ్యత ముఖ్యమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. షూటింగ్లలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టంగా ఉండాలని అభిమానులు కోరుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫౌజీ సినిమా పేరు ట్రెండ్ అవుతోంది. ప్రభాస్ కెరీర్ మొత్తం అత్యంత బిజీ దశలో ఉంది. మరి వరుసగా భారీ ప్రాజెక్టు చేస్తున్న ఆయనకు ప్రతి సినిమా ప్రత్యేకమే. కానీ ఫౌజీ సినిమా మాత్రం భావోద్వేగ పూరిత కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సినీ వర్గాలు చెప్తున్నాయి. దర్శకుడు హను రాఘవపూడి తన స్టైల్లో ప్రేమ, దేశభక్తి, మనుషుల మధ్య
భావోద్వేగాలను అద్భుతంగా చూపించబోతున్నారని సమాచారం. ఈ ప్రమాదం కారణంగా కొద్ది రోజుల పాటు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. యూనిట్ సభ్యుల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని తదుపరి షెడ్యూల్ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం సినిమా యూనిట్ మొత్తం ఈ ఘటన నుంచే బయటపడే ప్రయత్నంలో ఉంది. సినిమా ప్రపంచం వెలుగులు, కెమెరాలు, స్టార్డమ్ మాత్రమే కాదు, వెనుక ఎన్నో తెలియని కష్టాలు, ప్రమాదాలు కూడా ఉంటాయి. ఒక సినిమా తెరకెక్కడం వెనుక వేలాది మంది కష్టం కూడా ఉంటుంది. అలాంటి వారిలో ఒకరిని కోల్పోవడం నిజంగా ఇండస్ట్రీకి పెద్ద నష్టమని చెప్పాలి. ఈ ఘటన మనందరికీ ఒక సందేహం ఇస్తోంది. సినిమా ఎంత పెద్దదైనా భద్రత అంతకంటే పెద్దది. ప్రతి షూటింగ్ లో సేఫ్టీ స్టాండర్డ్స్ తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని మరోసారి గుర్తు చేసింది. మరి ఫౌజీ సినిమా గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ విషాదకర ఘటనపై మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మరణించిన వ్యక్తికి మనమందరం నివాళులర్పిద్దాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ఇలాంటి తాజా సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.